హలో. నాకు నెయిల్స్ పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. నెయిల్స్ పెంచుకొని వాటికి మంచి నెయిల్ కలర్ వేసుకోవడం, అదే నెయిల్ పెయింట్ వేసుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఈ విషయం నేను పరిచయం ఉన్న అంటే నేను తెలిసిన వాళ్ళందరికీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ తెలుసు. ఇప్పుడు నేను గ్లిట్టర్ నెయిల్ పెయింట్ వేసుకుంటున్నాను. గ్లిట్టర్ నెయిల్ పెయింట్ వేసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ గ్లిట్టర్ నెయిల్ పెయింట్ వేసుకుంటే చాలా రోజుల వరకు ఉంటుంది. అండ్ నెయిల్ పెయింట్ పోదు. ఏదైనా పని చేసినా, ఏదైనా స్క్రాచెస్ పడినా కూడా పడవు అన్నట్టు దాని మీద స్క్రాచెస్ చాలా రోజులు ఉంటుంది. అలాగే కాకుండా ఇంకా 2-3 కోట్స్ వేసుకుంటే చాలా రోజులు ఉంటుంది. ఇంకా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు నెయిల్స్ బ్రేక్ అవుతాయి స్కిన్ దగ్గర, అది బ్రేక్ అయ్యి మొత్తం ఊడిపోతుంది. అయితే చాలా ఇష్టంగా పెద్ద పెద్ద గోర్లు పెంచుకునే వాళ్ళకి అలా బ్రేక్ అయినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. నేనైతే ఇంతకుముందు ఫెవిక్విక్తో అతుకుపెట్టి మళ్ళీ దానిపైన నెయిల్ పెయింట్ వేసేదాన్ని, కానీ అది వర్కౌట్ అవ్వకపోయేది. ఈ మధ్య నాకు తెలిసింది ఏంటంటే ఈ గ్లిట్టర్ నెయిల్ పెయింట్ అది ఎక్కడైతే బ్రేక్ అవుతుందో అక్కడ 2-3 కోట్స్ వేస్తే అది విరగకుండా ఉంటుంది, చాలా రోజులు అలాగే ఉంటుంది. ఆ లోపు మనకి కొత్త నెయిల్ కూడా పెరుగుతుంది. అప్పుడు మనం ఎక్కడైతే బ్రేక్ అయిందో దాన్ని కట్ చేసేసుకొని గ్లిట్టర్ నెయిల్ పెయింట్ వేసుకోవడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే నెయిల్ పెయింట్ రిమూవ్ చేయడానికి మనం నెయిల్ పాలిష్ రిమూవర్ని వాడనవసరం లేదు. ఎందుకంటే 2-3 కోట్స్ వేస్తాం కాబట్టి అది ఒక ఫ్లేక్స్ లాగా ఇట్లా వెళ్ళిపోతుంది కొన్ని రోజుల తర్వాత. అంటే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ లేదంటే 20 డేస్ తర్వాత ఫ్లేక్స్ లాగా ఊడిపోతుంది. అప్పుడు నేను చూపించా కదా ఆ క్లిప్తోని ఆ ఫ్లేక్స్ని లేపేస్తే నెయిల్ పెయింట్ అంతా వెళ్ళిపోతుంది. ఇలా చేయడం వల్ల నెయిల్స్ అన్నెసెసరీగా రిమూవర్ కెమికల్స్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటాయి. ఇలా గ్లిట్టర్ నెయిల్ పెయింట్ బెనిఫిట్స్ బాగున్నాయి కదా, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. బాయ్.